మా టీఎఫ్డిఏ మిత్రులందరికీ నమస్కారాలు. ఒక సత్సంకల్పంతో ఒక కాజు కోసం ఒక పెద్దగా డైరెక్టర్స్ డే అనేది వరల్డ్ ఏ ఫిలిం ఇండస్ట్రీకి లేదు, మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే డైరెక్టర్స్ డే అనేది ఒకటి ఉంది. ప్రతి సంవత్సరం డైరెక్టర్స్ డే చేసుకుంటున్నాం, క్లోజ్డ్ రూమ్లో చేసుకుంటున్నాం. తర్వాత మధ్యలో కరోనా రావటం, తర్వాత అందరినీ మోటివేట్ చేయలేకపోవటం, లేదా పర్ఫెక్ట్ కాజ్ లేకపోవటం వల్ల అందరూ ఈసారి మొత్తం టీఎఫ్డిఏలో ఉన్న దర్శకులు అందరూ కూడా మేము ఉన్నామని, ఇది మన ఐడెంటిటీ కాదు, ఫాదర్స్ డే మదర్స్ డే ఎలా తెలుసో ప్రపంచానికి డైరెక్టర్స్ డే అనేది కూడా తెలియాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా అంత ఉత్సాహంగా ఈ 6వ డైరెక్టర్స్ డే ద్వారా ప్రపంచానికి ఒక డైరెక్టర్స్ డే ఉందనేది అందరికీ తెలియాలన్నట్టుగా అందరూ చాలా కసిగా, చాలా ఇంటిగ్రేషన్తో మన స్ట్రెంత్ని చూపించడానికి అందరూ వాళ్ళ ఎంతో బిజీగా ఉన్నా కూడా వాళ్ళ కెరీర్లో వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇది ఒక మన ఫ్యామిలీ అని అసోసియేషన్ని ఫీల్ అవ్వకపోతే జరగదు. అలాగే ఈ కల్చరల్ కమిటీలో ఉండటానికి అంగీకరించిన అనిల్ రావుపూడి, మారుతి, చందు ముండేటి, జీవిత్ గారు, నన్నీ రెడ్డి, మన దశరథ్, అలాగే మిగతా విజయ్ కనకమెడల, జీవితరాజ్ చెప్పాను, అనుదీప్, మా జాతిరత్న అనుదీప్, వీళ్ళందరికీ కూడా వాళ్ళు వచ్చి మా వెన్నంటి కల్చరల్ కమిటీలో ఉండి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈరోజు కట్టన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన హరీష్ శంకర్ గారికి, ఎందుకంటే తాను లక్నోలో మొదటిదాకా షూటింగ్ చేస్తూ చాలా బిజీగా ఉండి కూడా మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ ఉండి కూడా తన సమయాన్ని కేటాయించడం చాలా అభినందనీయం. ఎందుకంటే తను కూడా టీఎఫ్డిఏలో చాలా చురుకు. ఇది ఫస్ట్ డైరెక్టర్స్ డే ఫంక్షన్ జరిగినప్పుడు కూడా హరీష్, అనిల్ రావుపూడి చేసిన స్కిట్ ఎంత వైరల్ అయింది అందరికీ తెలుసు. సో అలాగే హరీష్ శంకర్ గారిని ఇప్పుడు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన సీనియర్ దర్శకులు మా అందరికీ ఇప్పుడు ఒక గైడ్గా ఉండే, చాలా యాక్టివ్గా ఉండే, ఆయన చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చేలా ఉండే దర్శకులు రాయల నరసరావు గారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అనుదీప్ని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. ఉత్సాహంగా వచ్చిన మా యువ దర్శకుడు బయలు వెంకీ అట్టూరి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. ట్రెజరర్గా ఎన్నో సేవలు అందించిన రాంప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సింది. తెలిసిన విషయమే, ఈ మే 4th డైరెక్టర్స్ డేగా ప్రకటించుకున్న తర్వాత ఇది 6వ డైరెక్టర్స్ డే. ఈ డైరెక్టర్స్ డేని ఎల్బీ స్టేడియంలో మే 4th ఘనంగా ఒక ఈవెంట్లా చేయాలని మా టీఎఫ్డిఏ కమిటీ, అలా కల్చరల్ కమిటీ అందరూ నిర్ణయించి దీన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నాం. ఆ ఈవెంట్ ఎలా జరగబోతుంది, ఏమేమి జరగబోతున్నాయి అనేది ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు మనం ఒక 2 వారాల క్రితం చెప్పుకున్నట్టుగా మే 4వ తారీఖు ఇంతకుముందు దర్శకుల దినోత్సవం
చేసుకుంటూ రావడం అనేది డైరెక్టర్స్ అసోసియేషన్లో చాలా మామూలు విషయం. కానీ ఈసారి కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విధంగా చాలా అద్భుతంగా గ్రాండ్గా చేయాలని చెప్పి అనుకొని ఎల్బీ స్టేడియంలో చాలా మన దర్శకుల సంఘం అసోసియేషన్ కుటుంబ సభ్యులు అందరి మధ్యలో, తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులు అందరి మధ్యలో కొన్ని వేలాది మంది అటెండ్ అయ్యే ప్రోగ్రామ్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. యాక్చువల్లీ మేము ఇంకా ఇది మేము అనుకున్న దానికంటే ఇది చాలా చాలా హ్యూజ్గా వెళ్తోంది. సో ఒకసారి దీని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇచ్చేసిన గెస్ట్లు మనకు తెలియజేస్తారండి. తర్వాత ఏమన్నా మిస్ అయితే నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉందో నాకు ఎందుకో. ఇది నేను 10 రోజులు అయింది అమెరికా నుంచి వచ్చి. అమెరికాలో ఉండగానే నాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు మన మెంబర్స్ అందరూను. వాళ్ళు చూస్తే లాల్ బహదూర్ స్టేడియంలో దద్దరిల్లే ఆడియన్స్ తోటి చెయ్యాలని సంకల్పించడం అనేది నిజంగా ఇట్ ఈస్ ఎ డేరింగ్ స్టెప్. ఎందుకు అంటే ఇంతకాలం మనం ఒక ఫిలిం నగర్ క్లబ్లో పెట్టుకుని మన 4 గోడల మధ్యలో మన మెంబర్స్ మధ్యలోనే చేసుకుంటున్నాం మనం డైరెక్టర్స్ డే అనేది. కానీ మన డైరెక్టర్స్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే, అట్లీస్ట్ ఇండియాకి చాటి చెప్పాలి అంటే, తెలుగు డైరెక్టర్స్ యొక్క సత్తాని చెప్పాలి అంటే దిస్ ఈజ్ కరెక్ట్ ఈవెంట్ అని నేను అనుకుంటున్నాను. లాల్ బహదూర్ స్టేడియంలో చేయడం అనేది ఇది చాలా శ్రమతో కూడిన వ్యవహారం. నాకు తెలుసు ఈ ఆర్గనైజేషన్స్ విషయంలోనూ నాకు చాలా అనుభవం ఉంది. గతంలో చాలా ఆర్గనైజేషన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి. సో ప్రతి మెంబరు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ పనులు చేస్తున్నారు అనేది నాకు ఈ 10 రోజుల్లోనూ తెలిసిందండి. నేను అమెరికా నుంచి వచ్చిన 10 రోజుల్లో కూడా ఒక్కరు కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారు. ప్రతిరోజు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు గ్రూప్లో పెట్టి వాట్సాప్లో మనకు తెలియపరుస్తున్నారంటే నిజంగా ఈ కమిటీకి వీరశంకర్ గారితో పాటు మిగిలిన కమిటీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. ఏది ఏమైనా ఈ ఈవెంట్ అత్యద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందని, డెఫినెట్గా ఇది తీసుకురావాలని, మన తెలుగు దర్శకుల సంఘం యొక్క పేరు ప్రతిష్టలు మారు మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్స్ డే జరుపుకోవడం అనేది గత 5-6 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఉంది. దాన్ని ప్రథమంగా అందరికీ రీచ్ అయ్యేటట్టుగా చాలా గొప్పగా జరిగింది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అందరూ అన్నట్టుగానే దర్శకుల సంఘం యొక్క సత్తాని చాటే విధంగా ఎల్బీ స్టేడియంలో చేయటం అంటే మాటలు కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద కమిటీ. ఈ ఇండస్ట్రీ మొత్తం మా 24 క్రాఫ్ట్స్ కూడా కలిసికట్టుగా కలిసే ఒక వేడుకే డైరెక్టర్స్ డే మే 4th. అది చాలా అద్భుతంగా జరగాలని, అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా కాలంగా మన దర్శక మిత్రులు మా అన్నగారు శ్రీ ఎన్ శంకర్ గారు ఆధ్వర్యంలో మొదటిసారి టీఎఫ్డిఏలో యాక్టివ్గా ఏదో ఒక రోల్ ప్లే చేయటం అనేది స్టార్ట్ అయింది. సో మమ్మల్ని కనెక్ట్ చేసిన అధ్యక్షుడు మీరు, అంటే ఈసీగా ఒక ఇన్వాల్వ్మెంట్ అన్నది ఆయన ప్రమేయంతో మొదలైంది 2008 ఆ టైంలో. అక్కడి నుంచి 8 నుంచి సో అప్పటి నుంచి చూస్తుండే ఒక్కొక్క అధ్యక్షుడు అసోసియేషన్ తాలూకు స్థాయిని, ఇన్వాల్వ్మెంట్, సభ్యుల తాలూకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇంతింతే వటడింతే అన్నట్టు మెట్టుమెట్టుగా పైకి తీసుకొస్తున్నారు. సో ప్రత్యక్షంగా చూసిన వాడిగా చెప్తున్నాను. ఇప్పుడున్న ఈ కమిటీ మొత్తం అందరూ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక టైంలో కోవిడ్ తర్వాత ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అంటే పరిశ్రమలో ఎక్కడ అంటే వినిపించకుండా, ఒక కలిసికట్టుతనం లేకుండా ఏదో ఒక చిన్న తేడా జరుగుతూ ఉండేది. కేవలం మన సభ్యులు మాత్రమే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే
మొదటిసారి చాలామంది డైరెక్టర్స్ అందరూ ఇది మనది, ఇది ఈ సంస్థ మొత్తం మన సభ్యులలో మనం కూడా ఉన్నాము, మనందరం కలిసి దీన్ని ఒక తమిళ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లాగానో, ఒక హిందీ డైరెక్టర్స్ అసోసియేషన్ లాగానో, ఒక ప్రోయాక్టివ్ ఆర్గనైజేషన్ కింద దీన్ని తయారు చేయడానికి, ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైన ఈ కమిటీ చేస్తున్న ప్రయత్నం చాలా చాలా హర్షించదగింది. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మే 4న దర్శకుల దినోత్సవం. మనం చాలామంది హీరోలను వర్షిప్ చేసి ఇండస్ట్రీకి వచ్చాము. సో ఆ హీరోలందరి కష్టం వెనకాల తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలాగా మన రచయితలు, దర్శకులు ఉన్నారు. వాళ్ళు వెనకబడిపోకుండా మేము ఇది అని తెలియటానికి ఈ అకేషన్ మనం ఉపయోగించుకొని ఇక ముందర వీళ్ళు సెట్ చేసిన బార్ని కంటిన్యూ చేయడానికి అందరూ ఇంతే ఐకమత్యంతో పనిచేయాలని సభాముఖంగా విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. డైరెక్టర్స్ డే చాలా అద్భుతంగా ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేస్తున్న మా అన్నయ్య వేర్ ఎంటైర్ టీం అద్భుతంగా చేస్తున్నారు. ఒక ఫాదర్స్ డే తెలుసు, ఒక మదర్స్ డే తెలుసు, ఒక ఫ్రెండ్షిప్ డే తెలుసు. అలాగే ఈసారి మే 4th ఒక డైరెక్టర్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. సో అటువంటి ఫెస్టివల్ మా ఇండస్ట్రీ జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కళ్ళు దీనికి ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. tfda.in website launch. All the best. Please launch Directors Day website. మన వెంకీ అట్టూరి గారిని మాట్లాడుకో. పర్లేదు సార్. అజయ్ భూపతి గారు అందరి తరపున, యంగస్టర్స్ అందరి తరపున ప్రిపేర్ అవుతున్నాడంట. హలో, వెరీ వెరీ హ్యాపీ. అంటే మే 4th ఒక డైరెక్టర్కి ఒక డే పెట్టి అది డైరెక్టర్స్ డే అని మే 4th అంటే లాస్ట్ 6 years నుంచి 6 years కాదు, నాకు ఫస్ట్ పెట్టినప్పుడు నాకు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ డైరెక్టర్స్ డే నాడే అవార్డు ఇచ్చారు. అది అప్పటికి లైఫ్ లాంగ్ మర్చిపోలేను నేను. ఈ ఇయర్ కూడా అలాగే కొంతమంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్ కూడా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. చాలా హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్స్ డే మే 4th లాల్ బహదూర్ స్టేడియంలో. అందరూ దీన్ని పెద్ద సక్సెస్ చేయాలి. మన ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చిన మా జనరేషన్ డైరెక్టర్స్ అందరి తరపున ఇప్పుడు నన్ను మాట్లాడమని చెప్తున్నారు. అదేం లేదు, అందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఉంటానైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మే 4th డైరెక్టర్స్ డే ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. సో మీరందరూ కొన్ని ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను నేను. సో చాలామంది డైరెక్టర్స్ ఆ రోజు స్కిట్లు చేయడం కానీ డ్యాన్సులు చేయడం అన్నీ ఉంటుంది. సో మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. లేకపోయినా కల్చరల్ కమిటీలో ఉంటూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తన టైంని పూర్తిగా వెచ్చించి అనుదీప్ అధ్యక్షత లేకపోతే పర్యవేక్షణలో పూర్తిగా డైరెక్టర్స్ అందరూ చాలామంది హిట్స్ చేస్తున్నారు. అండ్ తర్వాత సుమా అండ్ అనుదీప్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. రేపు ఎల్బీ స్టేడియంలో మే 4 పూర్తిగా ఆ 4 గంటలు జరిగితే 4 గంటలు 5 గంటలు జరిగితే వాళ్ళ కాంబినేషన్ మీరు చూడబోతున్నారు. తర్వాత ఏదో ప్రీ రిలీజ్ అనగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అందరూ డ్యాన్సులు ఎవరో వచ్చి సినిమాకి సంబంధం లేకుండా కాదు, ఇక్కడ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్స్ డ్యాన్సులు, ప్రోగ్రాంలు, స్కిట్లు అలాంటివన్నీ జరగబోతున్నాయి. వాటన్నిటిలో అనుదీప్ పాత్ర చాలా ఉంది. దానికి అందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు చూసుకుంటాం. థ్యాంక్ యూ. మే 4th డైరెక్టర్స్ సందర్భంగా ఈ సంవత్సరం బెస్ట్ 3 డెబ్యూ డైరెక్టర్స్కి 1 lakh చెప్పుని వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలా ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు కూడా ఒక స్పోర్టివ్ కాబట్టి. సో థ్యాంక్ యూ. ఎన్ శంకర్ గారు అలాగే మెహర్ రమేష్ మన ట్రస్ట్ కమిటీలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎన్ శంకర్ గారు ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీగా, మెహర్ రమేష్ గారు ట్రెజరర్గా ఆ ట్రస్ట్ని లైవ్లీలో ఉంచి, అలాగే
ఆ ట్రస్ట్లో సభ్యులుగా హరీష్ శంకర్ గారు, పైడిపల్లి వంశీ, సుకుమార్ గారు, వినాయక్ గారు, నందిని రెడ్డి, కొట్టార శివ, బోయపాటి శ్రీను అందరూ కూడా ట్రస్ట్లో ఉన్నారు. ఆ ట్రస్ట్ ఈ రోజున వాళ్ళ లైవ్లో ఉంచడం వల్ల చాలామంది చారిటీ చేయాలనుకునే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రావడం అనేది చాలా అడ్వాంటేజ్గా అనుకుంటారు. సో ఆ ట్రస్ట్లో చాలా వాళ్ళు కష్టపడ్డారు, చాలా వరకు దాన్ని ముందు తీసుకెళ్లారు. సో ఇప్పుడు కూడా ఆ ట్రస్ట్ ద్వారానే మనకి చారిటీ వస్తూ ఉంది. సో వాళ్ళ సర్వీసు శంకర్ సర్వీస్ జరుగుతూనే ఉంటుంది ఇలాగే, ప్రెసిడెంట్ లేకపోయినాను. సో ఇప్పుడు శంకర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. దర్శక మిత్రులకు, అలాగే పెద్దలు రేలంగి నరసింహరావు గారు, విజేంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే టీఎఫ్డి అధ్యక్షులు వీరశంకర్ గారికి, సెక్రటరీ సుబ్బారెడ్డి గారికి, ట్రెజరర్ రామారావు గారికి, మిగతా కార్యవర్గ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారికి, ఇంకో వైస్ ప్రెసిడెంట్ వశిష్ఠకి, మిగతా మిత్రులందరికీ, డైరెక్టర్స్ చాలామంది, దశరథ్కి, రామప్రసాద్ గారికి, మిగతా మిత్రులందరికీ, ముఖ్యంగా జాతిరత్నం. ఇప్పుడు నీ షో చూడాలంటే సర్టిఫికెట్లు తీసుకోవాలా, బీకామ్ బిఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి ఏమన్నా, అదేం అక్కర్లేగా, టీసీలు మెమోలు అక్కర్లేగా, మామూలుగా సరిపోద్దా? ఓకే. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారం. డైరెక్టర్స్ డే May 4th. మిత్రులు దర్శకులు మారుతి గారు వచ్చారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి రండి. భారతీయ సినిమాకి ఒక డైరెక్టర్స్ డే అనేది ఓ తలమానికం. ఇంతవరకు భారతీయ భాషలు ఏ భాషలో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరగలేదు, ఎవరు ఆచరించలేదు. కారణం ఏంటంటే దర్శకరత్న దాసరి నారాయణరావు దాసరి గారి లాగా అన్ని వందల సినిమాలు, అన్ని అద్భుతమైన సినిమాలు, అట్లాగే అనేక సర్వీసులు, అంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని చేయగలడో, ఒక 10 మంది మనుషులు ఒకేసారి ఎన్ని చేయగలుగుతారో, ఒక మనిషి ఒక మహానుభావుడిలాగా, ఒక మానవతావాదిలాగా, అట్లాగే ఒక అద్భుతమైన దర్శకుడిగా, రచయితగా, నటుడిగా కూడా అనేక కోణాలని ఆవిష్కరించడంతో పాటు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక భారతీయ దర్శకుడు దాసరి గారి పేరు మీద డైరెక్టర్స్ డే చేయాలనేది ఒక ప్రయత్నం మేము ఉన్నప్పుడు జరిగింది. ఆ ప్రయత్నానికి మిత్రులందరూ కూడా సహకరించి, దర్శక సంఘంలోని సభ్యులందరూ కూడా సహకరించి, పెద్దలందరూ కూడా ప్రోత్సహించడం వల్ల అది గత 4-5 సంవత్సరాలుగా అద్భుతంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఒక గ్రాండియర్గా, అంటే చాలా పెద్ద లెవెల్లో, అంటే ఊహకందని లెవెల్లో ఒక పెద్ద డయాస్ని, ఒక ఎల్బీ స్టేడియం లాంటి డయాస్ని తీసుకొని దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులందరినీ కూడా, అట్లాగే ఛాంబర్ సంబంధించిన అన్ని క్రాఫ్ట్లని, అన్ని శాఖలను కూడా కలుపుకొని అందరినీ గౌరవిస్తూ, అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం మన శంకర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి శంకర్ కానీ మిగతా సహకరిస్తున్న దర్శకులకి, ఇక్కడ లేకపోయినా కూడా ప్రోత్సహిస్తున్న పెద్ద దర్శకులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభ నమస్కారాలు, శుభాభినందనలు. చేతి వేళ్ళు వేరువేరుగానే కనపడతాయి, కానీ అది బిగిస్తే పిడికిలవుతుంది, అది మన హక్కుల్ని కాపాడుతుంది. అంటే మన ట్రేడ్ యూనియన్ యొక్క మొదటి కర్తవ్యం. అదే చేతి వేళ్ళు మలిస్తే అన్నం ముద్దై ఆదుకునే వాళ్ళని ఆదుకుంటుంది, అవసరం ఉన్న వాళ్ళని. అట్లాంటిదే టీఎఫ్డిఏ. ఇట్లాంటి టీఎఫ్డిఏకి ఒక అద్భుతమైన ట్రస్ట్ కావాలి. ఆ ట్రస్ట్ నుంచి ఎవరైతే సహాయం కోరలేని వాళ్ళు, సహాయం అవసరం ఉండి కూడా నోటితో చెప్పుకోలేని వాళ్ళు, అంటే వాళ్ళకున్న ఒక ఆత్మగౌరవాన్ని తగ్గించుకొని ఎదుటి వాళ్ళని అడిగే మనస్తత్వం లేని వాళ్ళందరికీ కూడా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ ఒక అండగా, ఒక అన్నగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిరంతరం సేవలను కొనసాగిస్తూ ఉంటుంది. దీనికి స్ఫూర్తినిచ్చి సహకరిస్తున్న ప్రతి దర్శకులకు,
అలాగే దీంట్లో భాగస్వామైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని నమ్మకం నాకుంది, జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మేమంతా కూడా భాగస్వాములు అవుతాం, ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేద్దామని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి ఆలోచనకి కొన్ని వందల మంది సపోర్ట్ ఇచ్చి ఆ విజువల్ని కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేర్చే ఒక అద్భుతమైన ప్రొఫెషన్లో ఉన్నందుకు గర్వపడుతూ నా తోటి దర్శకులందరికీ నమస్కారం చేస్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లాస్ట్ టైం ఫంక్షన్ చేసినప్పుడు మేము కూడా కల్చర్ ఈవెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. అప్పుడు మాకు షూటింగ్ స్కెడ్యూల్స్ సహకరించాయి, ఈసారి సహకరించట్లేదు. సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కల్చర్ టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనుదీప్ షో. అనుదీప్ గారు దీని వెనకాల తెలిసిన తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనిల్ రాయపూడి కూడా ముందుగా రేలంగి నరసింహారావు గారికి అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామనో లేదా ట్రాఫిక్ ఉంటుందనో ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు రాకపోయినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, కానీ మీరు రావడం మాలాంటి వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్. మీ రచన ద్వారా కాదు, మీ చేతల ద్వారా కూడా మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మమ్మల్ని బెస్ట్ చేసినందుకు. మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫంక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఫంక్షన్ పనులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రత్యేకంగా షూటింగ్లకి వెళ్ళి చాలామంది హీరోల్ని కలిసి వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు, డైరెక్ట్గా ఆహ్వానించారు. వాళ్ళందరూ వస్తామని చెప్పిన వాళ్ళ లిస్టు ఇది. ఇలా ఈ లిస్టులో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది కూడా రాబోతున్నారు. బట్ ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనందరూ ఉత్సాహం కోసం, సో వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇంకా బాగా పనిచేయాలి, మనం ఉత్సాహం తెచ్చుకోవడానికి అలాగే మీడియాకి తెలియజేయడానికి నేను వాళ్ళ పేర్లు చదువుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా శ్రీ చిరంజీవి గారు, శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ శ్రీకాంత్ గారు, ప్రభాస్ గారు, శ్రీ కళ్యాణ్ రామ్ గారు, శ్రీ రామ్ పోతినేని గారు, శ్రీ అల్లరి నరేష్ గారు, శ్రీ నాని గారు, శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, శ్రీ వరుణ్ తేజ్ గారు, శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, శ్రీ విజయదేవరకొండ గారు, శ్రీ నవదీప్ గారు, శ్రీ విశ్వక్సేన్ గారు, శ్రీ వైష్ణవ్ తేజ్ గారు. ఇప్పటివరకు మనకు వచ్చిన పేర్లు. వీళ్ళు కాకుండా మిగతా అందరి హీరోల్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేయబోతున్నారు. నిజంగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయడం అనేది మనందరికీ గర్వకారణం. చాలా బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకులందరూ ఇక్కడ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా బ్లాక్ బస్టర్లు తీసే దర్శకులందరూ యూనియన్లో ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే బ్లాక్ బస్టర్లు చేయడం మనకేం కొత్త కాదు. సో ఈ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈవెంట్ని కూడా అందరం కలిసి బ్లాక్ బస్టర్ చేద్దాం అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ కమిటీకి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్ద దర్శకులందరికీ, ఎవరైతే బిజీగా ఉండి మన సినిమాని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన వాళ్ళందరూ కూడా మా వెన్నంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి కొత్తలు తెలియజేస్తూ బుక్ మై షోలో ఇది టికెటింగ్ ఉంటుందండి, ఆ వివరాలు కూడా త్వరలో తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ఈవెంట్లో ప్రధానంగా ఎవరు చూడని కొన్ని కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం, అవన్నీ రూపొందిస్తున్నాం. సో అతి త్వరలోనే ప్రోగ్రామ్ ఫ్లో కూడా తెలుస్తుంది. సో దీన్ని మరింతగా ఇది ఒక పర్పస్ కాదు, ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేయడానికి మా సీనియర్ డైరెక్టర్స్ వెల్ఫేర్కి కానీ వాళ్ళ రెస్పెక్ట్ని కానీ కాపాడడానికి, అలాగే నీడీ పీపుల్ ఎవరైతే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ మీద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళకి మనం ఆశగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకి అసోసియేషన్ ఏం చేయగలదో అది చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మేము రాగానే అందరికీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకున్నాం, అది త్వరలో జరుగుతుంది, నెగోషియేట్ చేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి. అలాగే మిడ్ డే మీల్ ఒక పథకం పెట్టాం. ఎవరైతే ఎవరు కూడా డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు ఆకలి అయితే ఒకళ్ళని అర్థించారండి, అంత కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఉండాలంటే మేము కొన్ని ఏరియాల్లో కొన్ని మెస్సులు మాట్లాడి మా కార్డు తీసుకెళ్ళి చూపిస్తే భోజనం పెట్టేలాగా ఏర్పాటు చేసామండి. దాని టీఎఫ్డిఏ కార్డు. సో ఆకలి తీరిస్తే ముందు తన ఆలోచన మొదలవుతుంది, ఆకలితో కూడా ఆలోచన మొదలవుతుంది, కానీ మేము అంటూ ఒక పూటన్న వాళ్ళకి ఆశ నిలబడాలని, అది కూడా స్టార్ట్ అయింది, ఉగాది రోజే స్టార్ట్ చేసాం.
అది సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది. దానికి ఎంతోమంది వ్యక్తులు చారిటీ ఇచ్చారు. అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటివరకు మాకు బేబీ నిర్మాత ఎస్కేఎన్ గారు 10 లక్షలు, అలాగే బన్నీవాస్ గారు 6 lakhs, యూవీ క్రియేషన్స్ 14 లక్షలు, మొత్తం 30 లక్షలు ఆల్రెడీ మా డైరెక్టర్సే కాకుండా బయట ప్రొడ్యూసర్లు కూడా మేము చేసే మంచి కాజుకి ముందు స్పందించి వాళ్ళందరూ ఇచ్చారండి. వాళ్ళందరికీ పత్రికాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి వార్త, ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది మా అసోసియేషన్కి గుడ్ న్యూస్. అది ఇప్పుడు మారుతి గారు చెప్తారు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 lakhs ఇమ్మన్నారు. అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈవెంట్ రోజుని డొనేట్ చేయబోతున్నారు. అప్పుడు ఆ విషయాలన్నీ అప్పుడు అందరికీ పత్రికాముఖంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు మంచి మనసుతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ మెంబర్స్కి అందరికీ హెల్ప్ అవ్వాలని దృష్టితో చూస్తున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈవెంట్కి రావటమే కాదు, వాళ్ళ చారిటీని కూడా చాటుకోబోతున్న స్టార్స్ అందరికి కూడా ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే మన తెలుగు ఫిలిం కమిటీ మెంబర్స్ కూడా మే 4th ఈ ఈవెంటు మన వీరశంకర్ గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ఈవెంట్ని మేము ఇంటర్నేషనల్ రేంజ్లో చేయడానికి మా టీం అందరం మేము కూడా, అలాగే మాకు బ్యాకప్లో మంది కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వీరశంకర్ గారు వాళ్ళ టీం కూడాను, అలాగే మన సుబ్బారెడ్డి గారు, రామారావు గారు, వీరందరూ బాగా సపోర్ట్ చేస్తారండి. ఈ ఈవెంటు ఇంత గ్రాండ్గా చేయడానికి కారణం ఏంటంటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ బిల్డింగ్ ఫండ్ రైజింగ్ కోసం వీళ్ళు ఎంతగా కృషి చేస్తున్నారు. అలాగే మా టీం నుంచి కానీ మా కంపెనీ నుంచి కానీ ఇంకా కృషి చేయడానికి ముందుంటామండి. ఈ అవకాశం ఇచ్చిన మాకు వీరశంకర్ గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ బిల్డింగ్ ఫండ్ రైజింగ్ కోసం మా కంపెనీ నుంచి 10 lakhs rupees ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ అవకాశం మాకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరితో పాటు పాల్పంచుకోవడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ అండి. May 4th అందరూ బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కుని ఎల్బీ స్టేడియంకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్తే అండి. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఇక్కడ చాలామంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు, అండ్ ఆల్సో ఇప్పుడిప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన మాలాంటి డైరెక్టర్స్ ఉన్నారు. మాకు ఇప్పుడు రీసెంట్గా మేము ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే దాసనారాయణరావు గారిని పర్సనల్గా కలిసి ఆయనతో టైం స్పెండ్ చేయలేదు మేము ఎవరం కూడా. ఆయన గురించి చాలా విషయాలు వినడమే కానీ సార్తో మేము టైం స్పెండ్ చేసే అవకాశం కానీ అదృష్టం కానీ మాకు లేదు. సో ఆయన పుట్టినరోజు నాడు ఇలా డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకొని ఆయన స్పిరిట్ని, ఆయన సోల్ని మేము ఓన్ చేసుకొని ఈ సెలబ్రేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో May 4th నాడు ప్లీజ్ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని అందరూ వచ్చి మా డైరెక్టర్స్ ఈ కమ్యూనిటీని బ్లెస్ చేయండి. అండ్ విల్ స్ట్రైవ్ హార్డ్ టు కీప్ ఎంటర్టైనింగ్ యూ. అండ్ ఒక మాట చెప్పి ఫినిష్ చేసుకుంటాను సార్. వీరశంకర్ గారు, ఇఫ్ యూ రిమెంబర్, మనం వెరీ బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద హెర్క్యూలియన్ టాస్క్ తీసుకుంటున్నాము, అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, మనం వెళ్ళగలుగుతామా లేదా అని వండర్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ కూర్చొని చూస్తుంటే ఇంత దగ్గరలో ఉన్నాం ఈ డ్రీమ్ రియలైజ్ చేయడానికి. ఒక రీజన్ అనిపిస్తుంది నాకు ఏంటంటే, ఒక యంగర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ స్కాలర్షిప్ లాంటి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మా సీనియర్ డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి మేము వర్క్ చేసుకుంటున్న ఇంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్సే ఇదన్నిటినీ ఫెసిలిటేట్ చేసిందని చాలా గట్టిగా నమ్ముతున్నా. సో ఇదే స్పిరిట్తో వర్క్ చేద్దాము. అండ్ ఇట్ విల్ బీ ఎ ఫన్ ఈవినింగ్ అండి. సో దెర్ విల్ బీ ఎ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎప్పుడు తెర వెనకాల ఉండే మేము డైరెక్టర్స్ కొద్దిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. మా అనుదీప్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కిట్స్ అని రాస్తున్నాడు. కొంతమంది మేము డాన్స్లు అవి ఇవి కూడా చాలా ఎనర్జీతో వచ్చి చేయబోతున్నాము. ప్లీజ్ రండి, వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కోరిక అండి, పెట్ సినిమా తీసిన తర్వాత అక్కడ కూర్చుంటారండి నేను. మీలో ఎంతో ప్రతిభ ఉంది,
చాలా గొప్ప విద్వత్తు ఉంది. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్టర్ అంటే ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. దయచేసి మళ్ళీ అది తీసుకురండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాలీవుడ్లోనూ వేరే ఇది వరకు తెలుగు దర్శకులు తమిళ్లో చేయటం, హిందీలో చేశారు రాఘవేంద్రరావు గారు, దాసిన ఆ లెగసీ పోయింది. మళ్ళీ ఈ మధ్య ఒక క్రేజ్తో ఆ డైరెక్టర్తో చేస్తే బాగుండనే స్థాయికి మా రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ఎన్ శంకర్ గారి గురించి అండి. ఎందుకంటే ఈ కార్యక్రమం 4వ తారీఖున డైరెక్షన్ డే చేయాలి అని ఆ రోజు పట్టుపట్టింది ఆయన. ఎందుకు చేయాలి అన్న దాని మీద ఒక దర్శకరత్న దాసనారాయణరావు గారి పుట్టినరోజు అని చెప్పి పెద్దలందరినీ కూడబలికి తీసుకొచ్చి ఒప్పించి ఈ కార్యక్రమం 6వ సంవత్సరంలోకి వెళ్ళటానికి కారణం ఆయనండి. కాబట్టి డెఫినెట్గా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఇంకా అన్ని విషయాలు కూడా అందరూ చెప్పారు. ఈ సందర్భంలో గురువుగారి జయంతిని మనం డైరెక్షన్ డేగా ప్రకటించుకొని ఇంత గ్రాండియర్గా చేస్తున్నామంటే దానికి కారణం ఈ సంవత్సరం వీరశంకర్ గారి కమిటీ. ఆయన జనరల్ బాడీ మీటింగు ఇక్కడ పెట్టినప్పుడే నేను ఆయనతో అన్నాను, మనం చాలా కార్యక్రమాలు ప్రపంచానికి తెలిసేలాగా చేయబోతున్నాం, ఆ కాన్సెప్టే నాది అన్నాడు ఆయన ఆ రోజుని. ఈ రోజున డైరెక్టర్స్ డే అనేదాన్ని ప్రపంచవ్యాప్తంగా లాల్ బహదూర్ స్టేడియంలో చేయడం అనేది చాలా పెద్ద వెంచర్ అండి అది. దానికి తను అందరినీ కూడబలుకుని సెక్రటరీ గారితో, ట్రెజరర్ గారితో, మిగతా కమిటీలతోటి కూడా ప్రతి విషయం మాట్లాడి అందరూ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తున్నాడు ఆయన. మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడే అందిన శుభవార్తని చెప్పారు మారుతి గారు, చాలా అది మన సక్సెస్కి ఎక్కువ అన్నమాట. చాలా సక్సెస్ స్టార్టింగ్లో ఉన్నాం, ఇటువంటి చాలా 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 జరుగుతాయని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ ఈవినింగ్. మే 4th రోజు నాడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నామండి ఒక ఈవెంట్. దానికి ఇందాక మా బాస్ హరీష్ గారు చెప్పారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. దాంతోపాటు చాలా పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఒక స్టేజ్ పర్ఫామ్ చేయబోతున్నారు. మన అనుదీప్ గారు కూడా ఒక సూపర్ యాంకరింగ్ ఆ రోజు మనం లైవ్లో చూస్తాం అందరం మనం. తప్పకుండా అందరూ వచ్చి ఫంక్షన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము వెళ్ళి పిలిచిన వెంటనే అందరూ ఆర్టిస్టులు అందరూ పేర్లన్నీ చదివారు, వాళ్ళందరూ వస్తామని చెప్పారు. వాళ్ళందరికీ మన దర్శకుల సంఘం తరఫున, మా కమిటీ తరఫున, ఇప్పుడు జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. చేయడానికి వీరశంకర్ గారు మీరు చేసిన కృషి మర్చిపోలేనిది. ఈ కమిటీ అందరూ కూడా అండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారు. కమిటీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంత చేస్తున్న మాకు ఒక్క మీడియా సహకారం అండి, దయచేసి మీరు అందరూ ప్రోత్సహించండి. డెఫినెట్గా జనాల్లోకి తీసుకెళ్ళండి. మీరు అందరికీ చెప్తున్నారు ప్రతి అసోసియేషన్లో ఎలా ఉంటుంది, వెల్ఫేర్ అంటే ఎలా ఉంటుంది, దానిలో ఉండే కష్టాలు సుఖాలన్నీ మీకు తెలిసే ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. అలాగే ఒక చిన్న విషయం చెప్పాలండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వీళ్ళంతా మా కుటుంబ సభ్యులండి. కుటుంబంలో చాలామంది ఉండొచ్చు, కొంతమంది ఎర్లీగా సెటిల్ అవుతారు, కొంతమంది లేట్గా అవుతారు. ఎర్లీగా సెటిల్ అయిన వ్యక్తి కింద వ్యక్తిని పైకి లాగుతాడు, నేనున్నాను తమ్ముడు నేనున్నాను అని. అలాగే అన్నయ్యలు తమ్ముళ్ళు అవచ్చు అందరూ, వీళ్ళందరూ సహకారం మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా మేము ఉన్నాము అని వాళ్ళ సక్సెస్ని మన అసోసియేషన్కి ఇవ్వడానికి ఇలా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ మన కుటుంబ సభ్యులకి ఫీల్ అవుతున్నాను. అన్నయ్యలు మీరంతా మీ సహకారం ఇలాగే ఉండాలి, మనమంతా ఒకటైతే దర్శకుల దినోత్సవం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. అలాగే
సార్ మారుతి గారు మీరు చెప్పిన విషయం మర్చిపోలేనిది 35 lakhs నిజంగా రియల్ హీరోస్ ఉంటారంటే సినిమా హీరోలు వేరు రియల్ హీరోస్ వేరు. తెలుగు సినిమాలో ప్రతి హీరో రియల్ హీరోనేనండి. ఏ చిన్న విషయం జరిగినా పొలిటికల్ కంటే అందరికంటే ముందు రియాక్ట్ అయిన సినిమా వాడే. మన సినిమా వాళ్ళే ఇస్తున్నారు. అది చిరంజీవి గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు. అందుకే ప్రపంచంలో అతి గొప్ప మనసున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సినిమా వాడే అని మరోసారి సగర్వంగా చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ట్రూలీ హానర్ టు అస్ అసోసియేట్ అయినందుకు మన తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్తో అండ్ వీరశంకర్ గారితో అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి అందరికీ. అండ్ మన సైడ్ నుంచి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కనుక ఐ థింక్ దిస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ వీ కెన్ సే దట్ టు. అండ్ మనకు అండ్ లైక్ డిజిటల్ మీడియా ఫెడరేషన్కి వీ బీన్ అసోసియేటెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు లైక్ కొలాబరేటెడ్ అండ్ కంప్లీట్గా మన తెలుగు కాదు ఎంటైర్ సౌత్లో ఉన్న మీమర్స్ కానివ్వండి మనతో అసోసియేట్ ఉన్నారు. అండ్ మీమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అండ్ క్రియేటర్స్ ఉన్నారు. డిజిటల్ మీడియా హూ ఎవర్ బీన్ క్రియేటర్స్ అందరం కూడా ఆల్ యూట్యూబ్ నెట్వర్క్స్ కానీ అందరం కూడా పార్ట్ అయ్యి విల్ మేక్ ఇట్ ఎ బిగ్గర్ సక్సెస్. లెట్స్ టేక్ దిస్ ఈవెంట్ టు ద వరల్డ్. సో లెట్స్ షో వాట్ ఈస్ అవర్ డైరెక్టర్స్ థింగ్స్. వీఆర్ హానర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ గోస్. సిన్సియర్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీడియా మిత్రులకి నా మనస్ఫూర్తి నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. ఏ స్టార్స్ లేకపోయినా సరే మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేసి 10 మందికి తీసుకువెళ్తున్నందుకు, అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో కూడా మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి. ఇకపోతే అందుకు మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను మీడియా మిత్రులందరికీ. మనం ఆల్రెడీ ఈ కర్టెన్ రేజర్తో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం. అది మీరు ఎవరు ఊహించుండరు. సరదాగా మీ అందరికీ ఊపు రావడానికి చెప్తున్నాను. రేపు పొద్దున ఫంక్షన్ అదిరిపోవాలి కాబట్టి మీలో ఇంకొక మానసిక ధైర్యం రావడం చెప్తున్నా. ఈ ప్రెస్ మీట్ యొక్క రికార్డ్ ఏంటంటే సురేష్ కొండేటి నోరు విప్పని ఏకైక ప్రెస్ మీట్ ఇది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇట్స్ అ రికార్డ్. సో సురేష్ కొండేటికి మైక్ ఇవ్వని ఏకైక ప్రెస్ మీట్గా మేము ఒక రికార్డ్ ఆల్రెడీ స్థాపించాం. కాబట్టి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దాం బ్రదర్స్ మనందరం. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.